social questions, 2 marks. Explain how print culture assisted the growth of nationalism in India. సో ఇండియా గ్రోత్ ఆఫ్ ఇండియా నేషనలిజం లో ప్రింట్ కల్చర్ ఒక హెల్ప్ ఏంటి అని ఒక ఎస్ఏ మీద వర్డ్ మీనింగ్స్ మనం నేర్చుకుందాం. అప్పుడు ఈ వర్డ్ మీనింగ్స్ వస్తే మీకు క్లారిటీ వస్తాయి ఆ క్వశ్చన్ మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్ కల్చర్ అంటే ఏంటి? ప్రింట్ కల్చర్ అంటే ప్రింటెడ్ ఫార్మ్స్ ఆఫ్ విజువల్ కమ్యూనికేషన్ అంటే చూసే పిక్చర్స్ ద్వారా చూసే ఒక ఇది. అసిస్టెడ్ అంటే సహాయం చేసిన. గ్రోత్ ఆఫ్ నేషనలిజం అంటే జాతీయవాదం యొక్క పెరుగుదల. సో ఇండియా ఒక పెరుగుదల. నేషనలిజం అంటే మన నేషనలిజం ఇండియా అలా ఎవరికి దానికి అది. ఇండియన్ వెర్నాక్యులర్ అంటే ఎవ్రీడే లాంగ్వేజ్ స్పోకెన్ బై పీపుల్ అంటే మనుషులు ఎవ్రీడే లాంగ్వేజ్ స్పోకెన్ బై పీపుల్ ప్రజలు ప్రతిరోజు మాట్లాడే భాష. లాంగ్వేజెస్ అంటే మెథడ్ ఆఫ్ హ్యూమన్ కమ్యూనికేషన్ ఒక మెథడ్స్ ని లాంగ్వేజెస్ అంటారు. సో సర్కంవెంట్ అంటే ఫైండ్ ఏ వే అరౌండ్ చుట్టూ ఉన్న ఒక దారి కనుగొనడం. బ్యారియర్స్ అంటే ఏంటి? అడ్డంకులు. ఎథనిక్ గ్రూప్స్ అంటే జాతి సమూహాలను ఎథనిక్ గ్రూప్స్ అని అంటారు. ఆర్టికల్స్ అంటే పీస్ ఆఫ్ రైటింగ్ ఇంక్లూడెడ్ విత్ అదర్స్ ఇన్ న్యూస్ పేపర్. సో న్యూస్ పేపర్ లో వేరే వాళ్ళ కోసం సైడ్ న రాయడం, దాన్నే ఆర్టికల్స్ అంటారు. నేషనల్ లీడర్స్ అంటే జాతీయ నాయకుల్ని నేషనల్ లీడర్స్ అని అంటారు. కమ్యూనికేటెడ్ అంటే షేర్ ఆర్ ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్, న్యూస్ ఆర్ ఐడియాస్ కానీ న్యూస్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఎక్స్చేంజ్ చేసుకునేదే కమ్యూనికేటెడ్ అని అంటారు. మాసెస్ అంటే ఏంటి? జన సామాన్యం అంటే సాధారణ ప్రజల కోసం చెప్పేదే మాసెస్. న్యూస్ పేపర్ అంటే సమాచార పత్రిక. ప్రింట్ మీడియా అంటే ఏంటి? పోస్టర్స్, న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, దీన్ని ప్రింట్ మీడియా అని అంటారు. పాన్ ఇండియా ఐడెంటిటీ అంటే ఐడెంటిటీ రీప్రజెంటింగ్ హోల్ నేషన్. స్టేట్స్ ఉన్న ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉంటే అన్ని స్టేట్స్ లో కూడా మనం గుర్తింపు మనకు వస్తే దాన్ని పాన్ ఇండియా ఐడెంటిటీ అని అంటారు. నేషనలిస్ట్ న్యూస్ పేపర్ అంటే న్యూస్ పేపర్ దట్ హ్యాస్ నేషనల్ కవరేజ్ ఇన్ ప్రింట్ అవుట్ త్రూ ది కంట్రీ. నేషనలిస్ట్ న్యూస్ పేపర్ అంటే మన కంట్రీ కోసం టోటల్ గా చెప్పడం, మన కంట్రీ కోసం త్రూ అవుట్ ది కంట్రీ లో జరుగుతున్నవన్నీ కూడా కవర్ చేయడం. ఆ పేపర్ లో ఇండియా కోసం కవర్ చేయడం, మన కంట్రీ కోసం కవర్ చేయడం మొత్తం అంతా కూడా పేపర్. దాన్ని నేషనలిస్ట్ న్యూస్ పేపర్ అని అంటారు. నేషనలిస్ట్ అంటే పర్సన్ హూ స్ట్రాంగ్లీ ఐడెంటిఫైస్ విత్ దర్ ఓన్ నేషన్ అంటే ఒక పర్సన్ స్ట్రాంగ్ గా ఇది నా నేషన్ అని గుర్తింపు పొందడం, దాన్ని నేషనలిస్ట్ అని అంటారు. యాక్టివిటీస్ అంటే కార్యకలాపాలు. యాక్టివిటీస్ అంటే ఏంటి? కార్యకలాపాలు. పంజాబ్ రెవల్యూషనరీస్ ఫర్ పర్సన్ హూ ఫాట్ ఫర్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా ఇన్ పంజాబ్ రీజన్. ఇండియా ఒక ఫ్రీడమ్ కోసం ఫైట్ చేయడం ఇన్ పంజాబ్ రీజన్ లో, దాన్ని పంజాబ్ రెవల్యూషనరీస్ అంటారు. ఓకేనా. ప్రొవోక్డ్ ప్రొటెస్ట్ అంటే నిరసనకు రెచ్చగొట్టడం. అమాంగ్ మ్యాసెస్ అంటే జనాల మధ్య. మ్యాసెస్ అంటే జనాలు, గుర్తుపెట్టుకోండి అమ్మా. నెక్స్ట్